హాయ్ ఫ్రెండ్స్, నేను ముందు ఒక యూట్యూబ్ పెట్టాలని ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ సహకారంతో ఒక చిన్న యూట్యూబ్ చార్ట్ చేశాను. 2023లో చార్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను ఒక డ్యాన్స్, ఒక మాట వాయిస్ ఇవ్వడం చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు 1.5 year పట్టింది ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ పేరు డీజే పర్ఫెక్ట్. 2023లో స్టార్ట్ చేశాను. 2025లో మోటివేషన్ అప్లై చేసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు నైట్ మోటివేషన్ కంగ్రాచులేషన్ ఇదే విధంగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఒకటి అప్లై చేశాను. నాది మెయిల్ అడిగింది ఫ్రెండ్స్. మెయిల్ అప్లై చేశాను, సక్సెస్ఫుల్ అడిగింది. ఇంకోటి రెండో స్టెప్ చేసే ముందు చేశాను, అది కూడా అయిపోయింది. మూడో స్టెప్ అయిపోయింది. మళ్ళీ 2 days ఆగే వరకు ఇవాళ ఛానల్ వేసి నేను ఏంటి తప్పులు చేసిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వేరే కంటెంట్ వాడొద్దు, నా ఓన్ కంటెంట్ వాడండి అని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాలని అనుకుంటున్న వాళ్ళకు నేను ఇచ్చే గైడ్లైన్స్ ఏంటిదంటే, వేరే వాళ్ళ కాంటెంట్ వాడద్దు. వేరే వాళ్ళలో వస్తున్న వీడియోస్ ఒక ఫోటో పెట్టి గ్రాఫిక్స్ పెట్టి తీస్తారు కదా, అది కూడా వాడొద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ నాకు ఎంతోమంది సబ్స్క్రైబర్ ఒక 20-30 వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాకుండా ఉంది. అది పోతుందా ఉంటుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఇది పెట్టాలని అనుకుంటున్నాను, ఇది పెట్టగలరని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇంతమంది వచ్చింది కానీ నాకు కొద్ది టైం పట్టింది. దానికి ఓకే కానీ ఇంతమంది వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ బయట నుంచి రావాలంటే ఎంతో చాలా బాధాకరంగా ఉండేది ఫ్రెండ్స్. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ఛానల్ పెట్టే ముందు చూసుకొని వేరే వాళ్ళ గైడెన్స్ కోసం తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు. నేను చేసిన తప్పులు మీరు చేయకండి ఫ్రెండ్స్. 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టండి. యూట్యూబ్ ఛానల్లో చాలా సంపాదించారు, చాలా మేధావులు ఉన్నారు. ఇప్పుడు కొత్త 2025లో యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు చాలా క్రిటికల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంతకుముందుకు ఇట్లా లేదు, ఇప్పుడే చాలా క్రిటికల్ వచ్చిన 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టండి. వద్దంటలేను కానీ చేసే ముందు మనం ముందు చేసే ముందు దానికి ఒక కమ్యూనిటీ గైడ్లైన్ తీసుకొని వాడండి. యూట్యూబ్ ఎట్లా వాడుకుంటాను మంచిది. అలా నేను ఇంకా మ్యూజిక్, అక్కడ మ్యూజిక్, ఇక్కడ మ్యూజిక్ వాడకండి. మీ సొంత కంటెంట్ పెట్టండి. ముందు అది ఒక్కటి నేర్చుకోండి. సొంత కంటెంట్, వేరే వాళ్ళ కంటెంట్ వాడుతున్నాను. ఇంత దూరం వచ్చేది మధ్యలో అయిపోయింది. 1.5 year ఇందులోనే నేను ఉన్నాను ఫ్రెండ్స్. ఎంత బయటికి వెళ్ళకుండా ఇక్కడనే ఉంటున్నాను ఫ్రెండ్స్. అట్లా మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంతతో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ కామెంట్ చేయండి. డీజే పరమేష్.